నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా, నిజానికి అమెరికాలో కూడా ఉంది, అక్రమ వలసదారుల సమస్య అనేది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. మరి మనలాంటి ఎదుగుతున్నటువంటి దేశంలో ఇది ఇంకా చాలా పెద్ద సమస్య అయి కూర్చుంది. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ నుంచి కానీ, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ భారతదేశ అస్తిత్వానికే ప్రమాదకరంగా మారుతున్నారు. మన దగ్గర ఈ శాంతి భద్రతల ఇష్యూ కూడా చాలా పెద్ద ఎత్తున అవుతుంది. మరి బికాజ్ ఆఫ్ ఈ రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు కావచ్చు. మరీ ముఖ్యంగా ఈ రోహింగ్యాల సమస్య, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారుల సమస్య తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో మరీ పెచ్చుమీరిపోతుంది. మరి దీని మీద చాలామంది నేతలు పోరాటం చేస్తున్నారు. అందులో బీజేపీ కూడా ఒకటి. బీజేపీ పార్టీ పరంగా, దాంతోపాటు వాళ్ళ సిద్ధాంతాల పరంగా కూడా కొంతమంది ఈ రోహింగ్యాల సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. మరి ఆ రోహింగ్యాల సమస్య మీద పోరాటం చేస్తున్నటువంటి బీజేపీ మానిటరీ కమిటీ మెంబర్ హైందవి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే హైందవి రెడ్డి గారు. నమస్తే అండి. మేడం, నిజంగా ఈ రోహింగ్యాల సమస్య కావచ్చు, అక్రమ వలసదారుల సమస్య కావచ్చు, సరే దేశవ్యాప్తంగా మనం తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో అయితే పెరుగుతుంది. దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మీరు దాని మీద చాలా లోతుగా రీసెర్చ్ చేశారు, పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? రోహింగ్యాస్ అక్రమ వలసదారులు, తర్వాత శరణార్థులు ఇద్దరు వేరే వేరే అండి. అవును, యాక్చువల్లీ వీళ్ళు చాలామంది శరణార్థులు అంటారు. నిజానికి రోహింగ్యాలు నిజంగా శరణార్థుల, అక్రమ వలసదారుల వాళ్ళు? శరణార్థులు ఉన్నారు, అక్రమ వలసదారులు కూడా ఉన్నారు. శరణార్థులు ఎప్పుడు వచ్చారంటే ఆఫ్టర్ బంగ్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2021 మధ్యలో వాళ్ళు రోహింగ్యాలు అని ఏమైందంటే మయన్మార్ ఏరియాలో ఒక పెద్ద తిరుగుబాటు జరిగి అక్కడ నుంచి అస్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోహింగ్యాలు ఇక్కడ ఉంటే మాకు బౌద్ధ దేశం బేసికల్గా మయన్మార్ అనేది, అక్కడ డేంజరస్లో ఉంటాం మేము కూడా, మా యొక్క ఉనికికి ఇది మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి డేంజర్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు పంపించేసేయాలనుకున్నారు. అట్లా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళను బయటకు వెళ్ళిపోమని చెప్పేసి అని చెప్తే అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. అక్కడ అట్రాసిటీస్ చాలా పెరిగిపోయినాయి అక్కడ. దాంతోనే యూఎన్ కూడా అక్కడ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ విషయంలో వీళ్ళనందరినీ కూడా రోహింగ్యాలందరికీ ఒక శాశ్వత నివాసం అన్నట్టు ఏం లేదు కాబట్టి వీళ్ళను రకరకాల దేశాలకు వాళ్ళు వలసలు పంపించారు. అట్లా మన దేశంకి కూడా కొంతమంది మన దగ్గరికి రావడం జరిగింది. ఇట్లా కొన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పుడు చాలా రకాలైనటువంటి క్యాంపులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ యూఎన్ ఏదైతే ఇష్యూ చేసిన కార్డు ఉందో ఆ కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళు అఫీషియల్గా శరణార్థులు మన దగ్గర. శరణార్థులు అనే వాళ్ళకి ఏం చేస్తామంటే జనరల్గా మన దేశంలో ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి చుట్టం వచ్చారు, ఆ చుట్టానికి ఏం చేస్తాము, ఇంటికి వచ్చినప్పుడు సకల మర్యాదలు చేస్తాము, భోజనం పెడతాము, వాళ్ళతో ఏం పని చేయించాం. వీళ్ళు కూడా అంతే. మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి క్యాంపులలో ఉండాలి, అక్కడనే ఉండి మనము ఈ గవర్నమెంట్ ఏదైతే ఫుడ్ సప్లై చేస్తుందో ఆ ఫుడ్ తినాలి, అక్కడే ఉండాలి, వాళ్ళది అంతే. బయటికి రావద్దు వాళ్ళు ఎక్కడి నుంచి కూడా. బయటికి రావడము, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దాటి రావడము, లేకుంటే ఇంకేదన్నా జీవనోపాధి తర్వాత ఇవన్నీ చేయడానికి శరణార్థులకు లేదు, ఫెసిలిటీ లేదు. శరణార్థి అంటే శరణమార్థి. శరణం కోరి నువ్వు వచ్చినావు, నేను శరణం ఇచ్చిన, నీకు ఆశ్రయం ఇచ్చిన, అంతే. ఎందుకంటే భారతదేశం అన్నది అన్నపూర్ణ, మనము రత్నగర్భ అని పిలుచుకుంటాం కాబట్టి మనకు మొదటి నుంచి కూడా అతిథి దేవో భవ అన్నది ఒకటి మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళని ఆదరించినాము. మన దగ్గర కూడా పెట్టుకున్నాము వాళ్ళని. మనము ఏంది కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడ ఉండడానికి అని చెప్పినాం అనమాట. అట్లా ఏమైపోయింది, వాళ్ళు మెల్లమెల్లగా శరణార్థులు అనే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. హైదరాబాద్లో క్యాంపులు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎక్కడెక్కడ అంటే మనకు రాచకొండ పరిధిలో 28 క్యాంపులు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరేట్ పరిధిలో ఇంకా వేరే క్యాంప్స్ ఉన్నాయి మనకు. ఎక్కువగా వచ్చేసి మన ఈ బాలాపూర్ ఏరియాలో, తర్వాత బడంగ్పేట్, బాలాపూర్, తర్వాత జల్పల్లి, పహాడ్ షరీఫ్, తర్వాత దారుసలాము, ఈ పాత బస్తీ ఏరియాలలో అక్కడి వరకే ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు ఏమైంది అని అంటే వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ సంతతిని పెంచుకుంటూ చివరికి స్ప్రెడ్ అవుతూ హైదరాబాద్ మొత్తం కూడా విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గరనే పరిమితం కాలేదు వీళ్ళు కాబట్టి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ అనాలిసిస్ చేసుకుంటూ పోతే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు మన దగ్గర? అఫీషియల్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నది మాత్రం ఒక 40,000 దాకా ఉన్నారు అని చెప్పేసి. 40,000 మంది తక్కువ. 40,000 మంది ఉన్నారు హైదరాబాద్ ఉన్నారు. తక్కువ, అది తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు చెప్పిన నెంబర్ అఫీషియల్ నెంబర్. అది అన్అఫీషియల్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న సంగతి తెలియదు గవర్నమెంట్ దగ్గర ఉన్నా కూడా మనకు లీక్ చేయదన్నమాట. ఓకే, అంటే ఇంత పెరిగిపోవడానికి రీజన్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఇంతకు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడ ఎట్లా ఉండగలుగుతున్నారు వాళ్ళు? సింపుల్, బార్డర్లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని అలో చేస్తున్నాయి. ఓకే,
ఉదాహరణకి బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నది కమ్యూనిస్ట్ గవర్నమెంట్, లేదంటే టీఎంసీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు ఏంటంటే మీరు ఫెన్సింగ్ చూస్తే ఇటు భారతదేశం అటు బంగ్లాదేశ్. సో 1975 ఎప్పుడైతే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడగొట్టిందో, తూర్పు పాకిస్తాన్ చేసిందో, అప్పుడు కూడా ప్రాపర్గా మనకు విభజన జరగలేదన్నమాట. విభజన జరగకుండా బంగ్లాదేశ్లో బెంగాల్ ఉంది, బెంగాల్లో బంగ్లాదేశ్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనరల్గా మనకు అక్కడ సుటరికాలు ఉంటాయి, ఇక్కడ సుటరికాలు ఉన్నాయి, మా వాళ్ళు ఆడున్నారు, మేము ఈడో ఉన్నాం, మేము అటు పోవాలి ఇటు పోవాలి అన్న ఈ గందరగోళంలో ఆ ఫెన్సింగ్ దగ్గర ఏమైంది అని అంటే వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి వాళ్ళను ఇటువైపు తీసుకోవడం మొదలుపెట్టారు అనమాట. సింపుల్గా రోజుకి వాళ్ళు ఏం చేస్తారంటే అదేంది ఆవులను కాసుకొనికనో లేకపోతే గొర్రెలను కాసుకొనికనో ఇట్లా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అనమాట. లోకల్ ఫెన్సింగ్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ దగ్గర ఉన్నటువంటి సమస్య ఇదంతా కూడా. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్కి అప్పీల్ పెట్టింది. ఏమని అని అంటే మాకు ల్యాండ్ అక్విజిషన్ కావాలి, దీనికి ఫెన్సింగ్ ప్రాపర్గా వేయాలి. ఆ రోజు నుంచి కూడా ఇవాళటి వరకు ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయిందో ఆ రోజు నుంచి ఇవాళటి వరకు కూడా ఒక ప్రాపర్ ఫెన్సింగ్ అన్నది బంగ్లాదేశ్కి భారతదేశంకి మధ్యలో లేదు. కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే మేము కంప్లీట్గా ఇన్ఫిల్ట్రేషన్స్ని ఆపాలి. ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి అంతర్గతమైనటువంటి సమస్య, లోపల ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు అప్పీల్ చేసింది. బార్డర్లో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్కి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని రాష్ట్రాలకి కూడా ఏం చెప్పింది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క రక్షణను పరిశ్రమ చేసుకోవాలి. ఎట్లయితే మనం జమ్మూ కాశ్మీర్ ఏరియాలో మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. రాజస్థాన్, గుజరాత్, తర్వాత పంజాబ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి షేరింగ్లోనే ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా అక్కడ మీకు ఎక్కడైనా ఉగ్రదాడులు కనిపించినాయా? ఎవరైనా అట్లా దాటి ఆ దేశం నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఉంది. 100% అక్కడ ఫెన్సింగ్ కూడా ఉంది. చాలా అంటే పటిష్టమైనటువంటి భద్రతతో పాటు ఒక రకమైన ఫెన్సింగ్ వేసింది కాబట్టి ఎవరు కూడా అక్రమంగా లోపలికి వచ్చే అవకాశం లేదు. చాలా కష్టం రావడం, మాత్రం కష్టం, హైలీ ఇంపాసిబుల్ రావడం. కానీ అదే నార్త్ ఈస్ట్ స్టేట్లలో అట్లా లేదు. మనకు ఒక సైడ్ సముద్రం ఉంది, ఇంకోవైపు మనకి ఉన్నటువంటి స్టేట్లన్నీ కూడా ఏమైపోయినాయి అని అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ పాలిస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీలతో ప్రాబ్లం ఇదే అనమాట. నేషనల్ ఇంటెగ్రిటీ అన్నది ఎప్పుడైనా కూడా ఒక నేషనల్ పార్టీల వల్ల సాధ్యం అవుతుంది. యాక్చువల్లీ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఒక్క దగ్గరనే ప్రాంతీయ పార్టీ ఉంది. మిగతా ఈస్ట్ మన ఏదైతే ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో దాదాపు అన్ని బీజేపీ హ్యాండ్లోనే ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను. ఈస్టర్న్ స్టేట్స్ కూడా మన చేతిలోకి ఎప్పుడు వచ్చాయనంటే రీసెంట్గా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మన చేతిలోకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కూడా రావడం జరిగింది. కాబట్టి ఇవాళ అస్సాంలో కూడా 100% బుల్డోజర్ పెట్టి హిమంత్ బిశ్వ శర్మ గవర్నమెంట్ పనిచేస్తుంది. నిన్ననే మీకు ఒక న్యూస్ వచ్చింది. ఏమని అంటే అస్సాంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ బెంగాల్ మాట్లాడే వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు, వాళ్ళను అసలు ఎక్కడ బోనిక లేకుండా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కావాలని చెప్పేసి ముస్లింల పైన దాడి చేస్తున్నారు. కాదు, ఇట్స్ అ రాంగ్ ప్రొపగండా. ముస్లింల మీద దాడి కాదు, అది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బంగాలే మాట్లాడతారు. ఎందుకంటే మన దేశం నుంచి విడిపోయింది బంగ్లాదేశ్ అన్నది. కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బంగ్లానే మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, కోల్కతా యాక్చువల్గా బెంగాలీస్ని వీళ్ళు కావాలని చెప్పేసి బయటకు పంపిస్తున్నారు, మా మీద వివక్షత చూపిస్తున్నారు అని చెప్పేసి బెంగాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ఎంపీ ఆరోపణ చేస్తుంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ అంటుంది బెంగాల్లో మాట్లాడే వాళ్ళందరినీ కూడా అస్సాం నుంచి బయటకు పంపిస్తున్నారు, బీహార్ నుంచి బయటకు పంపిస్తున్నారు అని అంటే అది వాళ్ళు ఎంత రాంగ్ ప్రొపగండా చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అంటే కేవలం మీకు ఏంది అని అంటే సెంట్రల్ మీద ఉన్న కోపం, అంతే కదా. అస్సాంలో ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పేసిండు, నిర్మోహమాటంగా చెప్పిండు, మేము ఏ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ని నేను ఉంచుకోను, ఇక్కడ నువ్వు దొంగ ఆధార్ కార్డులు వస్తాయి, దొంగ ఓటర్ ఐడీస్ వస్తాయి, మీ దగ్గర దొంగ పాస్పోర్ట్స్ వస్తాయి, దొంగ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకుంటారు, మీరు ఎక్కడికి వస్తున్నాయి ఇవన్నీ కూడా మరి ఇవాళ అందరినీ కూడా పంపించేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యిండు. కాబట్టి నార్త్ ఈస్ట్ స్టేట్లన్నీ కూడా ఇవాళ కొంచెం సురక్షితంగా ఉండగలుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఫెన్సింగ్ వాళ్ళు వేసుకుంటున్నారు. అట్లనే మిగతా రాష్ట్రాలు కూడా ఇవ్వండి. మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ సహకరించాలి కదా ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు బీహార్లో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఓకే, ఒక్కటి మేడం, ఇప్పుడు దేశ భద్రత అనేది స్టేట్ ఇష్యూ కాదు, సెంట్రల్ ఇష్యూ అది 100%. మీరు ఇక్కడ పాకిస్తాన్ బార్డర్నేమో మీరు ఇంత గట్టిగా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు, ఎందుకు అంటే ఈ బంగ్లాదేశ్ బార్డరు, బర్మా బార్డరు ఇవన్నీ ఎందుకు కొంచెం లూజ్ అయిపోయినాయి?
దానికి రీజన్ ఎందుకు అంటే సెంట్రల్ ఎందుకు వహించట్లేదని చాలామంది అవి క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ అది నేను అదే చెప్తున్నాను. క్వశ్చన్కి నేను చెప్తున్నది ఏంటి అని అంటే, కేంద్రం ఎప్పుడైనా కూడా ఏం చేస్తుంది అని అంటే తన పరిధిలో BSF వాళ్ళని పెడుతుంది, బార్డర్కి ఏదైతే సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి లోపం లేదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి 100% వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. దానికి రాష్ట్రాలు కూడా సహకరించాలి. రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి సహకరించకపోతే సెంట్రల్ రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అది బార్డర్లో ఉన్న స్టేట్లే కావచ్చు, బార్డర్లో ఉంది కాబట్టి మొత్తం బార్డర్ అంతా మీరే గస్తీ కాయాలి అన్నప్పుడు స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏం చేస్తాయి? మరి స్టేట్లో ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్లు అనేవి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బార్డర్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకు చేత కదని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ 100% చేస్తుంది కదా అక్కడ వచ్చి. చెప్పండి మరి మీరు ఇప్పుడు క్లియర్ కట్గా మేమేమన్నాం, మొన్న హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, రాసియండి మీరు, మరి మాకు చేత కాదు మేము పంపించలేము, మా స్టేట్లో మేము ఉన్నటువంటి మా యొక్క ఫోర్స్ సరిపోదు కాబట్టి మీరు వచ్చి సెంట్రల్ మీ మొత్తం కంప్లీట్గా మీరు చేతిలోకి తీసుకొని మీరు చేసేసేయండి అంటే 100% రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి. అదే విషయము మనం ఇక్కడ కూడా చెప్పినాం. బండి సంజయ్ గారు ఇదే మాట చెప్పారనమాట హోమ్ మినిస్ట్రీ తరపు నుంచి. ఆయన కూడా హోంశాఖ సహాయ మంత్రి, వారు కూడా ఇదే మాట చెప్పారు తెలంగాణకి. తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ నాకు చేత కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క డీటెయిల్స్ చెప్పమని. మేము కేవలం డీటెయిల్స్ అడిగిరు అక్కడ. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమడిగింది, వీళ్ళ యొక్క వివరాలు ఇవ్వండి, ఈ వివరాలు మాకు ఇస్తే మేము వీరందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయిస్తాం. కాబట్టి ఆ పని మీరు చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 100% రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ పని కూడా చేయదు. కాబట్టి ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి సెక్యూరిటీని మనం కరెక్ట్ పెట్టుకోవాలి, మన దగ్గర ఇంకా మన దేశ పౌరులను మనం కాపాడుకోవాలి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఇంట్రెస్ట్ ఖచ్చితంగా చూపించాలి. ఓకే మేడం, ఇప్పుడు బార్డర్ నుంచి బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చారు. మరి వెస్ట్ బెంగాల్కు అటు వచ్చినటువంటి ఈ రోహింగ్యాలు ఎందుకు హైదరాబాద్ వైపే అందరు ఎందుకు కదులుతున్నారు? ఇక్కడ ఎందుకు సేఫ్ జోన్గా ఎందుకు అనుకుంటున్నారు? బికాస్ హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ జోన్. అంటే ఇక్కడ మనకేమి సముద్రం లేదు, అటు నదులు లేవు, ఏం లేవు. అండ్ మన ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటి అంటే హైదరాబాద్ బేసికల్గా ఏంటి అని అంటే మినీ ఇండియాకి హబ్. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా హైదరాబాద్ అన్నది ఏంటంటే ఒక స్పెషల్ అయిన మనకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం ఫీల్ అవుతామనంటే ఇక్కడ ఉన్న వెదర్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనుషులు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఆప్యాయత, మన యొక్క ప్రేమలకు వాళ్ళు డెఫినెట్గా అందరు ఇక్కడికే వస్తారు వాస్తవానికి చెప్పాలంటే. అట్లనే ఇక్కడ రోహింగ్యాలకు కూడా ఏమైంది అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి కూడా ఇది మంచిగా పాత బస్తీ అనేది ఒక అడ్డా అయిపోయింది. మీరు చూడండి దేశంలో ఎక్కడ ఏ రకమైనటువంటి బాంబ్ బ్లాస్ట్లు అయినా కూడా హైదరాబాద్తో లింకే ఉంటాం, హైదరాబాద్తోనే లింక్ ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేకాదారులు కదా వీళ్ళకందరికీ కూడా. టేకాదారు ఎవరిది ఇక్కడ అంటే ఓవైసీ బ్రదర్స్ది. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళకందరికీ కూడా. ఇప్పుడు ముస్లిం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. చూడండి ఎక్కడైనా చూడండి మీరు దేశం మొత్తంలో ఎవరైనా ఇంత పవర్ఫుల్ ముస్లిం లీడర్స్ ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా? లేరు. కేవలం హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తున్నటువంటి భరోసా అనమాట ఇదంతా కూడా. కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్ ఏమైపోయింది అని అంటే హైదరాబాద్కి పోతే ఇక మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఆడికి పోతే అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు వస్తాయి, మనం ఆడికే పోయి ఉందాం. మిగతా రాష్ట్రాలలో ఇంత బలం ఎక్కడ ఉంది చెప్పండి? హైదరాబాద్లో ఉన్నటువంటి బలం లేదు. ఇంతకుముందు కొంచెం ముంబై ఉంటుండే, ఇప్పుడు ఆ ముంబై ప్లేస్ హైదరాబాద్కి వచ్చేసి బాంబే అన్నది ఎప్పుడైనా కూడా అండర్ వరల్డ్కి ఫేమస్ ఉండేది తప్ప ఉగ్రవాదులకు ఎప్పుడు కూడా అక్కడ లేదు. అంటే ఉగ్రవాదులు అంటే ఈ రకమైనటువంటి ఉగ్రవాదం చేయడం, బాంబ్ బ్లాస్టులు చేయడానికి కానివ్వండి, లేకపోతే దేశంలో అస్థిరత పరిచేటటువంటి ఉగ్రవాద కార్యకలాపాలన్నీ కూడా మన దార్సలాం ఏరియా నుంచి జరిగినాయండి. ఓకే, అంటే మెయిన్గా సరే ఓన్లీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ వల్ల వీళ్ళు పెరిగిపోతున్నారు మీరు ఆరోపిస్తున్నారు. కానీ ఎంఐఎం అధికారంలో లేదు కదా, రాష్ట్రంలో అధికారంలో ఎంఐఎం లేదు కదా, వేరే పార్టీలే ఉంటున్నాయి కదా. రాష్ట్రంలో అధికారంతో పని లేదు వాళ్ళకి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తారు అనుకోవచ్చా మరి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఐఎం వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి జాయిన్ అవుతారు. సింపుల్. వాళ్ళు అలయన్స్ చేసుకుంటారు వాళ్ళతో వెళ్ళి, మేము మీతో ఉంటాము, మీతో ఉన్నప్పుడు మాకు బెనిఫిట్ ఉంటుంది. తెలంగాణలో ఎవరి అధికారంలో ఉన్నా సరే వాళ్ళ అధికారంలో ఉన్నట్టు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్నది వాళ్ళకి 7 ఎమ్మెల్యే సీట్లే ఉండొచ్చు, ఒక ఎంపీఏ ఉండొచ్చు, కార్పొరేటర్స్ ఉండొచ్చేమో. కానీ వాళ్ళు తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకు వీళ్ళు అంటే లోపాయకారి ఒప్పందం అనేది ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళకి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు రక్షించారు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. బీఆర్ఎస్ 10 years పాలనలో మన హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి అసలు? ఆయన ముస్లిం. అవును.
సో ఆయన పేరు నాకు ఐడియా రావట్లేదు, కానీ ఆయన కూడా ఎంఐఎం సపోర్ట్తో వచ్చినటువంటి మహమ్మద్ అలీ గారు కూడా ఎంఐఎం సపోర్ట్తో వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడికి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ 10 ఏళ్లలో కూడా మంచి హోమ్ మినిస్ట్రీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నది. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు దీన్ని అంతా కూడా ఏంటంటే మంచి వాళ్ళకు ఒక హబ్ లెక్క తయారు చేసుకున్నారు అనమాట. రోహింగ్యాస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి హబ్ లెక్క తయారైపోయింది ఇదంతా కూడా. ఇంకొక ఆరోపణ కూడా ఉంది, ప్రధానంగా రోహింగ్యాలను అనవసరంగా ఒక క్రిమినల్స్గా చూపిస్తున్నారు. నిజానికి వాళ్ళు అక్కడ మత హింసకు గురై ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మయన్మార్లో మత హింసకు గురై ఇక్కడికి వచ్చారు. వాళ్ళను అనవసరంగా వాళ్ళ బూచి చూపి రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ అనుకుంటుందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆరోపణలు సహజం, జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాం మనం. ఇక్కడ కులాలకు మతాలకు ఎక్కడ కూడా మనం ఏం తావు ఇవ్వము. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి అన్నది కూడా డెఫినెట్గా మేము బీజేపీ వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడతాం. మేము అటు సంఘ పరంగా కానివ్వండి, ఇటు బీజేపీ పరంగా కానివ్వండి, మేము 100% ఈ విషయంలో వెనకాలకు పోయే సమస్యలేనే లేదు అసలుకి. కాబట్టి హిందుత్వం అన్న దానిపైన వీళ్ళు ఒకటే అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే హిందుత్వం అన్న బూచి చూపించుకొని మమ్మల్ని బ్లేమ్ చేయడానికి స్టార్ట్ అయిపోయారు అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు మరి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు కూడా వ్యతిరేకించాలి కదా. మరి ఎందుకు కేవలం మేమే ఎందుకు పోరాటం చేస్తున్నాం దీనిపైన? మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోయారు? మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తలేరు? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తలేరు ఈ విషయం పైన? ఎంఐఎం వాళ్ళు అసలుకే ఎందుకు పోరాటం చేస్తలేరు? ఎందుకోసం చెప్పమంటారా? ఇక్కడ పోరాటం ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నానంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లిమ్స్కి చాలా నష్టం జరగబోతోంది. ఓకే, రాబోయే కాలంలో ఇప్పటికే నష్టం స్టార్ట్ అయింది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మయన్మార్ నుంచి తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు వాళ్ళకి సహకరిస్తున్నారు. లోకల్గా వాళ్ళకు ఏజెన్సీలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకంటే ముందు వాళ్ళకు ఆధార్ కార్డు వస్తుంది, వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది, వాళ్ళకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు వస్తున్నాయి, వాళ్ళకు బండ్లు ఉంటాయి, తర్వాత ఆధార్ కార్డులు వస్తాయి, వాళ్ళకు బ్యాంకు అకౌంట్స్ ఇస్తున్నారు, సిమ్ కార్డ్స్ వస్తున్నాయి, మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు బర్త్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి, వాళ్ళ చనిపోతే డెత్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. మరి ఇవన్నీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సహకారం లేకపోతే అవుతుందా చెప్పండి? ఎవరు సహకరిస్తున్నారు మరి? ఇక్కడ ఉన్నది తెలంగాణలో భాజపా అయితే అధికారంలో లేదు. ఉన్న అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరిలో కూడా బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మరి మేమేమనుకోవాలి మరి? అప్పుడు ఇక్కడ ఇవాళ ఎంతసేపు హిందువులకు బడికి గుడికి తర్వాత హిందుత్వానికి ఒకవేళ ఆపద వస్తే స్పందించేది కేవలం సంఘ పరివారం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే, నాయకులు మాత్రమే. ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళందరి గురించి ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఈ బాలాపూర్ ఏరియాలో ఉన్నటువంటి వీళ్ళందరినీ పంపించాలని చెప్పేసి ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ పోటీ చేసినటువంటి 2 సార్లు గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఇప్పటివరకు? మేము ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఆమె ఒక్క మాట కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి అందల శ్రీరాములు గారి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది రోహింగ్యాలు. మరి యాజ్ ఏ ఎమ్మెల్యేగా నువ్వు స్పందించాలి కదా. మరి ఎందుకు స్పందించలేదు? మరి నువ్వు ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? అంటే నీకు బాధ్యత లేదా? ఇక్కడ ఉన్నటువంటి మీ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రక్షణ మీద మీకు కొంచెమన్నా అసలు జ్ఞానం అంటే మీకు లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమైనా కానీ మాకు అవసరం లేదు, నాకు ఓట్లు పడ్డాయి, నేను ఎమ్మెల్యే అయినా నాకు చాలా అంతే, ఒకసారి మంత్రి అయినా ఇంకొకసారి ఎమ్మెల్యేనైనా నాకేం అవసరం ఉంది? ఓడగొడితే ఇంట్లో పోయి కూర్చుంటా, ఇదేనా ధోరణి? మరి ఇదేనా రాజకీయం అంటే? మరి ఇట్లనే ఉంటుందా మీకు? అంటే మీకు కష్టం వస్తేనేమో అన్ని పార్టీలు స్పందించాలి, ఇంక్లూడింగ్ అస్. మరి మీ కష్టం వచ్చినప్పుడు, మీ ఆడబిడ్డలకు నష్టం జరిగినప్పుడేమో మేము అందరం స్పందించాలి. అదే ఒక పార్టీకి సంబంధించినటువంటి 2 సార్లు అధికారికంగా పోటీ చేసినటువంటి మా యొక్క అభ్యర్థి ఎవరైతే అందల శ్రీరాములు గారు ఉన్నారో, మరి వాళ్ళ ఇంటి దగ్గర రెక్కి నిర్వహిస్తే కనీసం నువ్వు సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వలేదు. మరి నువ్వు సెక్యూరిటీ ఇవ్వకపోతే మేము సిపి ఆఫీస్కి మేము పోయినాం, రాచకొండ పిఎస్కి రాచకొండ సిపి దగ్గరికి మేము వెళ్ళినాం, అన్నం తీసుకొని మేము పోయి మీకు రక్షణ కల్పించమని చెప్పేసి అడగడానికి అని చెప్పేసి మా జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ అదేవిధంగా అందరం అన్నం తీసుకొని మేమందరం కార్యకర్తలు అందరం పోయినాం. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు మరి మాకు సెక్యూరిటీ? మరి అంటే ఈ రోహింగ్యాల సమస్య మీరు చెప్పినట్టు చాలా తీవ్రంగా అయింది. మీరు అన్నట్టు బర్త్ సర్టిఫికేట్లు వస్తున్నాయి, డెత్ సర్టిఫికేట్లు వస్తున్నాయి, ఆధార్ కార్డులు కూడా వస్తున్నాయి. మరి వీటిని అరికట్టడానికే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేయబోతున్నారు? నిజంగా ఇది చాలా జాతీయ భద్రతకు కోణంలో చూస్తే చాలా పెద్ద సమస్య, దీన్ని ఎవరు కాదనట్లేదు. సరే, మీరు ఆరోపిస్తున్నారు ఏ పార్టీలు పట్టించుకోవట్లేదు అని. మరి మీ పార్టీ పరంగా కేంద్రంలో మీదే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? మరి ఫస్ట్ థింగ్ మేము చెప్పాము రాష్ట్రాలకు ఆల్రెడీ మాకు
ఇల్లీగల్గా మన దగ్గర ఏ రాష్ట్రాలలో అయితే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి, వాళ్ళ యొక్క సూచిని మాకు పంపించండి. పంపిస్తే మా యొక్క ఎన్ఐఏ నుంచి కానివ్వండి లేకపోతే సెంట్రల్ ఫోర్స్ని పెట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేస్తామని చెప్పాము. ఓకే, దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్ చెప్పాలంటే. ఇది అయిన తర్వాత మనం ఫర్దర్గా స్టెప్స్ తీసుకోగలుగుతాం. తర్వాత బార్డర్లో ఫెన్సింగ్ వేసే విషయంలో ఆల్రెడీ ఇప్పటివరకే అన్ని రాష్ట్రాలలో చెప్పాము, స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సమస్య అంతా కూడా వెస్ట్ బెంగాల్తో వస్తుంది మనకు సమస్య. మేజర్గా వెస్ట్ బెంగాల్తో బంగ్లాదేశ్లో షేరింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వాటిని వీళ్ళు ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఆపడం లేదు వాళ్ళందరినీ కూడా. ఈ విషయం పైన హోంశాఖ నుంచి కూడా అమిత్ షా గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు అక్కడ నుంచి. ఇక్కడ తెలంగాణలో కూడా జరుగుతుంది ఎవాక్యువేషన్ అని చెప్తున్నారు, కానీ అది ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి చెప్పడం లేదు తెలంగాణలో. కాబట్టి మేము ఏమంటామంటే, ముందు మీరు ఇక్కడ వచ్చినటువంటి అక్రమ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నో షెల్టర్, నో ఫుడ్, నో జాబ్స్ అన్నది మొదలు కావాలా. డిటెక్ట్, డెలిట్, డిపార్ట్. వాళ్ళని డిటెక్ట్ చేయాలి, డెలిట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఓటర్ ఐడి కార్డుల నుంచి డిపోర్ట్ చేయాలి ఇమ్మీడియట్గా కూడా. ఇవి ఖచ్చితంగా చేయాలన్నమాట. సాధ్యం అవుతుంది అంటారా? అది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా చెప్తే ఈ 1 yearలో 2 yearsలో అయ్యేది కూడా కాదు. ఇది ఇయర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ నడుస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఇది చాలా లోతుగా కూనుకపోయినటువంటి సమస్య ఇది. దీన్ని మనము దీని మీద మొత్తం కంప్లీట్గా కూడా వాళ్ళని పంపించాలి అని అంటే కూడా మనం జెన్యూన్ ఎవరున్నారు, దీని గురించి అంతర్జాతీయంగా కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏంది అని అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో మనము ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఆ పంపించిన తర్వాత కూడా కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చుకుంటున్నారు మళ్ళీ. ఇది ప్రాబ్లం ఇక్కడ. బెంగాల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే బంగ్లాదేశీలను పంపించేసింది. వాళ్ళు మా బెంగాల్ వాళ్ళని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని బంగ్లాదేశ్లో పెట్టుకుంది. బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ వాడేం చేసిండు, ఢిల్లీలో ఎక్కడైతే వాడిని ఢిల్లీ నుంచి రిపోర్ట్ చేసినా మళ్ళీ అదే ఢిల్లీలో వాళ్ళు ప్రత్యక్షమైండు. అక్కడికే వచ్చేసారు. అంటే ఎట్లా అండి, ఇప్పుడు రాష్ట్రాలను సహకరించకపోతే కేంద్రం కూడా ఏం చేయలేదు ఈ విషయంలో. మనం అయితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వలేం కదా వాళ్ళను. ఎందుకంటే మనం అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒప్పందాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఈ సున్నితమైనటువంటి సమస్యను మనము చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిందే. ఖచ్చితంగా దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే 100%. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి గురుతర బాధ్యత ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా మీరు బయటికి పంపించాల్సిందే. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు తీసుకోవాలి దాన్ని సీరియస్గా అన్నప్పుడు, దేశంలో మ్యాక్సిమం అంటే మెజారిటీ రాష్ట్రాలు ఒక 10-15% రాష్ట్రాలు వేరే చేతిలో ఉన్నట్టునే మెజారిటీ ఎన్డీఏ పాలిత ప్రాంతాలే ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో ఇదంతా నడుస్తుందా? 100% నడుస్తుంది. గుజరాత్లో ఆల్రెడీ డిపార్ట్ అయిపోతున్నారు. ఢిల్లీలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అస్సాంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత బీహార్లో కూడా రీసెంట్ గానే మనకు ఐడెంటిఫికేషన్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ. బీహార్లో మనం చూసాం, మనం ఎలక్షన్ ఓటర్ కార్డులు అన్ని కూడా మేము అంటే అక్రమ ఓటర్లను ఏరేస్తామని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసిరు. దానికి కూడా చాలా గొడవ అవుతుంది కదా. అదే చెప్తున్నాను. ఈ విషయంలోనే బెంగాల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి అని అంటే, వీళ్ళకి బెంగాల్ మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా బెంగాలీస్ కాదు కదా. బెంగాల్ మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా బెంగాలీస్ గారు ఈ దేశ పౌరులు కాదు. వాళ్ళు ఐదర్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఒక రాష్ట్ర వ్యవహారాలలో ఇంకో రాష్ట్రం వచ్చి తలదూర్చుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం మరి మిమ్మల్ని ఆపకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఈసీ నుంచి మీకు ఒకటి వచ్చింది, ఆదేశం వచ్చింది, ఎవాక్యువేట్ చేయండి వీళ్ళందరినీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అక్రమ ఓటర్లు అన్ని కూడా తీసేసేయాలి అని చెప్పారు. బీహార్ గవర్నమెంట్ అది చర్యలు తీసుకుంటుంది, అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి అని. మరి అట్లాంటప్పుడు పక్కన ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రంకి ఎందుకు అంత కడుపు నొప్పి లేస్తుంది అసలుకి? అంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా వేస్తారు కదా. అందుకే అంటున్నాను, ఇక్కడ ఏంది అని అంటే రోహింగ్యాలు తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. ఓటు బ్యాంకుగా వాడుకొని వీళ్ళ వల్ల గెలుస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎక్కడో ఏ అవసరం లేదు, మన మహేశ్వరంలో కూడా జల్పల్ ఏరియాలోనే మేజర్ ఓట్లు ఉన్నాయి వాళ్ళవి. ఆ ఏరియాలోనే వాళ్ళ క్యాంప్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. క్యాంపులన్నీ బడంగ్ పెట్టు తర్వాత మీరు ఈ మనకు ఉన్నటువంటి బాలాపూర్ ఏరియాలో అటు నుంచే ఉన్నాయి మేజర్ ఓట్స్ అన్ని కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆబ్వియస్గా గెలిచింది వాళ్ళ ఓట్లతోనే అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి కదా ఈ విషయం పైన. అంటే ఇట్లా నువ్వే ఈ ఒక ఎగ్జాంపుల్ అని కాదు, ఇట్లా దేశంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనమాట వీళ్ళ వల్ల.
వీళ్ళు ఏం చేస్తారంటే చెత్త ఏరుకోనికి అని వస్తారు బయటికి. చెత్త ఏరుకోనికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో పాటు గడ్డపారలు ఉంటాయి, సుత్తలు ఉంటాయి, పెట్రోల్ బాటిల్ ఉంటుంది, అవన్నీ తీసుకొని వచ్చి ఏం చేస్తారు మీరు అసలుకి, ఏం చేద్దామని చెప్పేసి తీసుకొస్తారు అసలుకు. ఇంకొకటి ఇల్లీగల్ మదర్సాలు పెరిగిపోతున్నాయి వీళ్ళ వల్ల. మదర్సాలు రోజుకు 2-3 పెరిగిపోతున్నాయి అనమాట. బడంగపేట ఏరియాలో పర్మిషన్ లేని మదర్సాలు ఎన్ని ఉన్నాయో వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకు. మా గాయత్రి నగర్లో కూడా ఒక 2-3 మదర్సాలు నేను చూసిన, 2 మదర్సాలని. పాడుబడిన ఇంట్లోనే నువ్వు ఆ ముస్లిం పిల్లలను పెట్టుకుంటా చదివిస్తూ ఉంటాడు వాడు ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు అనమాట. ఇట్లా రకరకాలైనటువంటి దందాలు చేస్తున్నారు వాళ్ళు. పూల బండ్లు వాళ్ళే ఉంటున్నాయి, పండ్ల బండ్లు వాళ్ళే ఉంటున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వర్క్స్ వాళ్ళే చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని వాడుకుంటున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ విషయం ఈ యొక్క ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ఈ యొక్క వాళ్ళ క్యాంపులు దాటి బయటికి రానివ్వద్దు. ముఖ్యంగా అక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది తయారు చేస్తున్నారు. మొన్న శ్రీరాములు అన్న వాళ్ళు వీళ్ళందరూ పోయి చూసొచ్చారు. అక్కడ క్యాంపులలో ఏం జరుగుతుంది పోయి చూద్దామని పోతే ఒక్కొక్క ఇంట్లో 40 మంది ఉంటున్నారు. ఒకటే మీటర్కి దాదాపు ఒక 40-50 కనెక్షన్స్ ఇచ్చి ఒక మీటర్ నడుపుతా ఉన్నారు అక్కడ. ఇలాంటి దందాలని ఇల్లీగల్గా మొత్తం చాలా జరుగుతున్నాయి అనమాట అక్కడ. ఒకడు మొన్న రెక్కి నిర్వహించిన తర్వాత వాడిని పట్టుకుంటే వాడిని ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది అని అంటే వాడికి ఆల్రెడీ మయన్మార్లోనే 4 పిల్లలు ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక 2 అన్నాడు వాడు. ఆ 2కి జడ్జిఖానా హాస్పిటల్లో వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ వచ్చినాయి, నేషనాలిటీ ఇండియన్. సో ఇట్లా అనమాట ఈ సిస్టంలో ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాదు. ఇది ఆధార్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది కదా, ఓటర్ ఐడి సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది కదా అంటే నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు దొంగ ఆధార్ కార్డు, దొంగ ఐడి కార్డులను నువ్వు తయారు చేస్తూ ఉంటే ఎవరిది బాధ్యత మరి ఇక్కడ? అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనం కూడా వాళ్ళకు డబ్బులకు ఆశపడి చాలా మందికి కూడా ఇట్లాంటి ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ని తయారు చేసి ఇస్తున్నారు వీళ్ళు. ఈ విషయం పైన మేము ఉద్యమం చేస్తాం అనమాట. ఎందుకోసం అని అంటే ఇట్లాంటివి జరిగితే నేషనల్ ఇంటిగ్రిటీకి కానీ నేషనల్ సెక్యూరిటీకి కానీ చాలా పెద్ద థ్రెట్ ఇది. కాబట్టి మేము లాస్ట్ మంత్ మేము ధర్నా చౌక్లో ఇదే విషయం పైన నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నన్ను కూడా అక్కడికి ఆహ్వానిస్తే వన్ ఆఫ్ ద గెస్ట్గా మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మేము పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఏంటంటే నేను ఎందుకు స్పెషల్గా పోరాటం చేస్తున్నా ఈ విషయం పైన అంటే 2008లో మేము ఇదే ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళ పైన విద్యార్థి పరిషత్ ABVP తరపు నుంచి చలో చికెన్ నెక్ ప్రోగ్రామ్ చేసినాం. చలో చికెన్ నెక్ ఎందుకు పెట్టామనంటే చికెన్ నెక్ అనేది మనకు నార్త్ ఈస్ట్ స్టేట్లను కల్పించే ఒక బార్డర్ మనకు భారతదేశానికి. ఆ చికెన్ నెక్ అనేది విడిపోతే మన దగ్గర నుంచి అటు చైనా ఆక్యుపై చేయడానికి రెడీగా ఉంది, ఇటు బంగ్లాదేశ్ ఉంది అండ్ మయన్మార్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా ఆక్యుపై కావద్దు, ఆ బార్డర్ని మనం కాపాడుకోవాలి అన్న దాంతోన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 2008లో 1 సంవత్సరం పాటు వాళ్ళు స్టడీ చేసి అక్కడ లోకల్గా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ఉద్యమానికి మేమందరం కూడా బీహార్లో ఉన్నటువంటి కిషన్గంజ్కి పోయినాం. అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉద్యమం చేసినాం. ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి ఇవాళ కాదు, కొత్తగా స్టార్ట్ అయింది ఉద్యమం. 2008 కంటే ముందు అస్సాం ఉద్యమం జరిగింది. అస్సాం లిబరేషన్ ఆధ్వర్యంలో కూడా అక్కడ అస్సాం సపరేట్ రాష్ట్రం కావాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరిని పంపించాలని చెప్పేసి అప్పుడు విద్యార్థి పరిషత్ చేస్తుంది అనమాట. ఒక ABVPలో మేము పనిచేసినప్పుడు కూడా మేము ఆల్రెడీ మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనమాట ఆ సబ్జెక్టులో. ఇక్కడ నుంచి చూడంగా తెలంగాణ అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి దాదాపు మేము 200 మంది దాకా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కిషన్గంజ్లో మేము టైట్ సెక్యూరిటీ మధ్యలో మమ్మల్ని ఆ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. మా మీద రాళ్ల వర్షం కురిపించడము ఇట్లాంటివన్నీ జరిగినాయి. బార్డర్కి దగ్గరలో వెళ్ళినాం అనమాట మేము, బంగ్లా బార్డర్కి. కాబట్టి ఆ కిషన్గంజ్కి వెళ్ళి నేను ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారిని నేను. ఈ యొక్క బంగ్లా ఇన్ఫిల్ట్రేటర్స్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ ఉద్యమం చేస్తూ దాదాపు 15 ఏళ్ళు ఈ మైగ్రెంట్స్ పైన. కాబట్టి ఇలా ఏంటంటే ఇక్కడ నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్గా కూడా నేను ఉన్నటువంటి ఏరియాలోనే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక ఉద్యమకారిణిగా నా యొక్క బాధ్యత ప్రకారము నేను ఇవాళ భారతదేశ పౌరురాలిగా నేను నా దేశాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి అన్నప్పుడు నేను నా దేశం కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేయాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాలి ఖచ్చితంగా. అందరినీ ఆహ్వానిస్తున్నాం మేము అందుకని చెప్పి. చివరిగా అంటే ఈ రోహింగ్యాలు నిజంగా అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో చెత్త ఏరుకోనికి వస్తారు, లేకుంటే ఏదో కూలి పని చేయడానికి వస్తారు, వాళ్ళకి తెలియదు. మరి ఇలాంటి వారి పట్ల ప్రజలు ఎట్లా జాగ్రత్త ఉండాలో, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? రోహింగ్యాలను గుర్తుపట్టడం చాలా ఈజీ. వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్లోనే తెలిసిపోతుంది మనకి. వాళ్ళు వచ్చినటువంటి మయన్మార్ ఏరియాలో వాళ్ళ ఫేస్లు అన్నీ కూడా ఇట్లా స్ట్రైట్గా ఒక రకంగా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. వాళ్ళ స్కల్ డిఫరెంట్గా ఉంటుంది బేసికల్గా, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ హైట్
తక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క భాషలోనే గుర్తుపడతాం మనం. మన దగ్గర మాట్లాడే ఉర్దూ మాట్లాడరు, వాళ్ళ భాష డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అలాంటివి చూసిన వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేయండి అని అంటే, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారన్నది సమస్య కాదు ఇక్కడ మనకి. దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే, రోహింగ్యాస్ ఎవరైనా పర్లేదు, వాళ్ళు మమ్మల్ని దాడి చేయలే కదా, వీళ్ళు మంచిగానే ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు కదా అని అంటే కాదు. వాళ్ళ వల్ల మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. మీ రేషన్ వాళ్ళకి పోతుంది, మీ యొక్క ఎలక్ట్రిసిటీ వాళ్ళకి పోతుంది, మనం ఉంటున్న ఏరియాను వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. సో ఇప్పుడు నీ నేల కొన్ని రోజులైన తర్వాత నీ నేల నీకే ఉండదు. నువ్వు ఉండేటువంటి నీ ఇల్లు నువ్వు అమ్ముకొని పోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు అప్పుడు? నీ బాధ్యత అనేది నీకు ఖచ్చితంగా కావాలి కదా. యాజ్ ఏ ఒక దేశ పౌరురాలుగా ఎవరైనా సరే అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఆల్ రిలీజన్స్, నాట్ ఓన్లీ రిలీజియన్. ఎందుకంటున్నానంటే ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో భారతీయ ముస్లింలకు చాలా పెద్ద ఎత్తున థ్రెట్ ఉంది వీళ్ళ వల్ల. ల్యాండ్ జిహాద్ జరుగుతూ ఉంది. ఎట్లా అంటున్నారు? ల్యాండ్ జిహాద్లో రకరకాలు ఉన్నాయండి. ల్యాండ్ జిహాద్ ఒకటి జరుగుతూ ఉంది. ల్యాండ్ జిహాద్ అని అంటే ఇలా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇందరూ ఏం చేస్తున్నారంటే, వక్ఫ్ బోర్డు అని చెప్పి ఇల్లీగల్గా వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని వాళ్ళకు అక్కడ వాళ్ళ సమాధులు ఉంటాయి కదా, అవి కట్టుకోవడం మొదలుపెట్టిండ్రు. అట్లా ఆక్యుపై అయిపోతుంది ల్యాండ్ జిహాద్. లవ్ జిహాద్ పేరు మీద ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు పాపులేషన్ జిహాద్ ఇది. పాపులేషన్ జిహాద్లో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, వాడికి లెక్కలేదు ఇక. వాడి పని ఏంది? వాడు మనం పెట్టిన తిండి తింటాడు, పిల్లల్ని అంటాడు. మీరే కంపేర్ చేసుకోండి, నేను ఎందుకంటే చెప్పదలుచుకోలేదు. వాడు మనం పెట్టిన మన దగ్గర తిండి తినుకుంటాం, మన దగ్గరనే వండుకుంటాం, మన మీదనే వాడు వాళ్ళ సంతతిని పెంచుకొని వాడు ఏం చేస్తున్నాడు? అసలుకి పందులు కానట్టు పిల్లలు కానీ మన మీదకి వదిలేస్తున్నాడు వాడు సింపుల్గా. ఇది మీకు థ్రెట్ లాగా కనిపించట్లేదా? థ్రెట్ కాదంటారా అది? వాడు ఒకరికి నలుగురు ఉంటే అవసరం అన్న. నలుగురు ఎందుకు ఉంటారు అసలుకి? ఒకరికి ఒక ఫ్యామిలీలో వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నలుగురిని అంటాడు. ఆ నలుగురికి మళ్ళీ ఇంకో ఇద్దరిని ఎందుకు అంటున్నాడు అసలుకి? వాడి పని ఏంది? కేవలం తినడం, పిల్లల్ని కనడం. వాళ్ళు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి చూడండి మీరు, అసలుకు వాళ్ళకు చదువు ఉండదు, ఏముండదు. కాకపోతే ఏంటంటే ఏం చేస్తారు మరి? వాళ్ళు ఊర్ల మీద పడి తిరగాల్సిందే, ఊర్ల మీద పడి దోసుకొని తింటున్నారు, ఊర్ల మీద ఏం దొరకకపోతే చంపేస్తున్నారు, సుపారీలు తీసుకొని చంపేసి ఈ దేశం నుంచి సింపుల్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బెంగాల్ నుంచి ఈజీ వే అయిపోయింది వాళ్ళకి, ఒక వే చూసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు దేశంలోకి ఎట్లా వస్తున్నారు అని అంటే, బెంగాల్ నుంచి వస్తారు, సింపుల్గా అక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతారు, హైదరాబాద్లో దిగుతారు, హత్యలు చేస్తారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ద మోస్ట్ డేంజరస్ కమ్యూనిటీ భారతదేశ ముస్లిమ్స్ కాదు, ఇక్కడ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్. కాబట్టి వీళ్ళందరి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. భాషను చూడండి ఒకసారి, భాష ఖచ్చితంగా తెలుస్తుంది మనకు. భాష విషయంలో వాళ్ళ ఆకారం కానివ్వండి, వాళ్ళ యొక్క వ్యవహారంలో అన్ని దానిలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. కాబట్టి ఇట్లా మీరు కనీసం మీ ఏరియాలో పక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చెప్పండి. అట్లనే మిగతా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. తర్వాత రేపు ఒకవేళ అవసరం అనుకుంటే ఉద్యమం కూడా చేయండి పక్కన ఉన్న వాళ్ళ మీద. ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు ఆ విషయం పైన. ఓకే. అది మొత్తంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు కావచ్చు, మయన్మార్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలు కావచ్చు, దేశ భద్రత అయితే చాలా ప్రమాదకరంగా ఉంది. ఖచ్చితంగా అలాంటి వారిని గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మరి వారికి బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా అండగా ఉంటుంది. అలాంటి వారికి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలుపుతామంటున్నారు హైందవి రెడ్డి గారు. థ్యాంక్ యూ హైందవి రెడ్డి గారు, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలండి.